కృపగల యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. బలహీనులమైన మనలను బలపరచటానికి, మనలను ఆదరించటానికి దేవుడు అనేకమైన వాగ్దానాలను దేవుడు మన కొరకు వ్రాసి ఆయన దాచి ఉంచాడు. ఎవరైతే ఈ వాగ్దానాలను నమ్ముతారో, ఎవరైతే ఈ లేఖనాలను విశ్వసిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. మీరు దుఃఖపడకుడి, యెహోవా వలన ఆనందించటము ద్వారా మనము శక్తి పొందుతాం. అనేకమైన పరిస్థితులు మీ జీవితాల్లో దుఃఖాన్నే మిగిల్చిందేమో, కన్నీటినే మిగిల్చిందేమో. మీ జీవితాల్లో అనేక పరిస్థితులను బట్టి గత కాలమంతా మీరు దుఃఖపడుతూ దుఃఖిస్తూనే ఉండుంటా. దేవుని వాగ్దానముగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇంతకాలము ఏ సమస్య నిన్ను దుఃఖానికి గురి చేసినా, ఏ సమస్యను బట్టి మీరు దుఃఖించినా ఇక దుఃఖపడవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దుఃఖము ఒక వ్యక్తిని మరణానికి తీసుకువెళ్తాది. శారీరకమైన దుఃఖము మనిషిని కృంగదీస్తుంది, మానసికంగా బలహీనులను చేస్తుంది. దుఃఖించటము ద్వారా, మనము చింతించటము ద్వారా మనము మూరుడు ఎక్కువ చేయలేము, మూరుడు తక్కువ చేయలేము. ఈ రోజు మన దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన వాడు మన ప్రభువైన యేసు. ఈ రోజు ఏ పరిస్థితులు మీ జీవితాల్లో, కుటుంబంలో ఆప్తుల్నే పోగొట్టుకున్నారా, ఆర్థికంగానే చితికిపోయారా, లేక మీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయా, అనేకమైన పరిస్థితులు మీ ప్రమేయం లేకుండానే మీ జీవితాల్లో శోధనగా, మీ జీవితాల్లో అవమానానికి, నిందకు, కీడుకు కారణమై ఉంటే, ఒకవేళ పరిస్థితులు మిమ్మల్ని ఎంతో దుఃఖానికి గురి చేస్తుంటే ఈ దినము మీరు దేవునిని బట్టి ఆనందించాలని, దేవునిని బట్టి సంతోషించాలని. ఒకవేళ నీవు పరిస్థితుల వైపు చూస్తే, నీ జీవితంలో కలిగిన సందర్భాలను బట్టి నువ్వు చూస్తూ ఉంటే, ఆ పరిస్థితులే గాని, ఆ సందర్భాలే గాని, ఆ ప్రతి పరిస్థితి నీకు ఎంతో కన్నీటిని మిగిల్చుండొచ్చు, ఎంతో దుఃఖాన్ని ఎంతో మీ జీవితంలో కలిగించుండొచ్చు. అయితే మీ జీవితాల్లో ఎలాంటి దుఃఖ పరిస్థితులున్నా దేవుడు మీతో తెలియజేస్తున్నాడు. మీరు ఇక దుఃఖపడవద్దు. మీ దుఃఖము ఆత్మానుసారమైందైతే అది మీకు రక్షణను కలగ చేస్తుంది. ఒకవేళ అది శరీరానుసారమైందైతే అది మిమ్ములను దేవునికి దూరము చేసి మిమ్ములను నాశనము చేస్తుంది. కనుక మనందరము కూడా ఇక దుఃఖపడకుండా, పరిస్థితులు ఏవైనా నీవు దుఃఖములో బాధ కలిగించే పరిస్థితుల్లో ఉన్న దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, దేవుని ఆధారము చేసుకుంటారో, దేవుని యందు నమ్మిక ఉంచుతారో, దేవుడే మన సంతోషమై ఉన్నాడు, దేవుడే మన ఆనందమై ఉన్నాడు. ఈ రోజు డబ్బును బట్టి కలిగే సంతోషం గాని, మరొక దాన్ని బట్టి కలిగే సంతోషము అది తాత్కాలికమే గాని నీకు సంతోషం కలిగించినట్లు ఉంటది. కానీ చివరికి అది నీ జీవితంలో వ్యసనముగాను, చివరికి అది మీ జీవితంలో దుఃఖంగా మారిపోద్ది. అయితే మీ దుఃఖము నుండి మీరు విడుదల పొందాలి అనంటే, మిమ్మల్ని బాధిస్తున్న పరిస్థితుల నుండి మీరు జయం పొందాలి అనంటే మనందరము యేసును బట్టి ఆనందించాలి. మన ఆనందానికి ఆయన కారణమవ్వాలి, మన జీవితానికి ఆయన కారణమవ్వాలి. మనము ప్రతి విషయంలో దేవుణ్ణి ఆధారము చేసుకున్నప్పుడు మనము ఎలాంటి పరిస్థితులైనా మనం దుఃఖపడము. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేను మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి, నేను మరలా చెప్పుదును ప్రభువునందు మీరు ఆనందించండి. మనందరము సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అటు సంతోష సమాధానాలు, అటు సంతోషము, ఆనందము మీ జీవితాల్లో కలగాలి అనంటే మీరు ఏ పరిస్థితులను బట్టి ఇంత కాలము పరిస్థితులను ఆధారం చేసుకుని కృంగిపోతూ వచ్చారు, ఈ రోజు నుండి మీరు ప్రభువుని ఆధారం చేసుకోండి.
చేసుకోండి, ప్రభువును బట్టి సంతోషించండి, ప్రభువును బట్టి మీరు ఆనందించగలిగితే, ఎవరైతే ప్రభువుని ఆధారము చేసుకుంటారో, ప్రభువును బట్టి ఆనందిస్తారో, వారు నూతన శక్తిని పొందుతారు, నూతన బలాన్ని పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొంది పక్షి రాజు వలె వారు పైకి ఎగురుతారు. అలాంటి అనుభవంలోనికి ప్రతి విశ్వాసి రావాలని దేవుని యొక్క ఉద్దేశాలము. కన్నీరే మీ జీవితంలో ఉంటే, దుఃఖమే మీ జీవితంలో ఉంటే, ఈ రోజు దేవుని మాటలను ఆధారము చేసుకోండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. మీ ప్రతి విన్నపము కృతజ్ఞత పూర్వకముగా దేవునికి తెలియచేయండి. ఎందుకనంటే మన దేవుడు సదాకాలం మనతో ఉండే దేవుడు. ఆయన ఎన్నడూ మనల్ని విడనాడే దేవుడు కాదు, ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. దేవుడే మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో ఆయన ముందుండి నడిపించే దేవుడు. ఈ దినం ఇంకా దుఃఖముతో నీవు ఉంటే, దేవుడే నిన్ను ఓదార్చేవాడని, దేవుడే నిన్ను ఆదరించేవాడని, దేవుడే మిమ్మలను బలపరిచి ఆయన హక్కున చేర్చుకుని మీ కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచి మీ జీవితాల్లో గొప్ప సంతోష సమాధానాలను ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు. నీ భవిష్యత్తును గూర్చైనా, నీ కుటుంబమును గూర్చైనా, మీ వ్యాపారమును గూర్చైనా, మీ పిల్లలను గూర్చైనా, మీ యొక్క ఉద్యోగమును గూర్చైనా, మీ చదువును గూర్చైనా, ఏ విషయంలో అయినా మీ కాలగతులన్నీ దేవుని చేతులు ఉన్నాయని మనందరము కూడా గుర్తెరిగి, ఆయన మన కాలగతులన్నిటినీ మార్చి మన జీవితంలో గొప్ప సంతోష సమాధానాలను దేవుడు కలగచేయగలిగిన వాడని, ఆయనే మనకు ఘనతనైనను హెచ్చునైనను కలగచేయగలిగిన దేవుడని నమ్మి విశ్వసించి ఈ దినాన్ని నుంచి దుఃఖించటం మాని ప్రభువును బట్టి ఆనందించండి, ప్రభువును బట్టి స్తుతించండి. దైవికమైన నూతన శక్తిని మీరు పొందుకుంటారు, నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడిగా నేను ప్రార్థిస్తున్నాను, అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే దుఃఖముతో, ఎవరైతే నిట్టూర్పుతో, ఎవరైతే నాయన నలిగిపోతూ ఉన్నారో, అట్టి వారికి మీరే గొప్ప వెలుగును కలగచేసి, అట్టి వారికి మీరే గొప్ప విడుదలను కలగచేసి, ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరున దీవించమని, బలపరచమని, మీకు లోబడి వాక్యానుసారంగా జీవించినట్లు మీ ఉన్నతమైన కృపను ప్రసాదించి, సంవత్సరం వెంబడి సంవత్సరము జరుగుచూ ఉండగా మీ కార్యములను బిడ్డల జీవితాల్లో నూతన పరచి, మీరే ధైర్యపరిచి నాయనా మీ సన్నిధానంలో ఆనందించగలిగినట్లు, సంతోషించగలిగినట్లు, స్తుతించగలిగినట్లు మీరే సహాయము చేసి, అన్ని విషయాల్లో మీ బిడ్డలను మీరు దీవించి బలపరచి, నాయన ఉన్నతమైన కార్యాలను చేసి మీరే మహిమ పొందమని, ఇప్పుడే వారి కన్నీటిని తుడిచి నాయన మీరే నాట్యముగా మార్చి మీ ఆశీర్వాదమును సమృద్ధిగా దయచేసి వీలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.